హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైస్ ప్రాబ్లమ్స్ అన్నమాట. డైస్ ప్రాబ్లమ్స్ మీద మనం సింపుల్ ట్రిక్ యూజ్ చేసి మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఈరోజు టాపిక్లో చెప్తాను. సో అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. ఏం లేదండి, జస్ట్ మాకు ఎంకరేజ్మెంట్ కావాలి. మా ఛానల్ని ఎంకరేజ్మెంట్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాం అన్నమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో చాలామంది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డైస్ ప్రాబ్లమ్స్ అనేది చాలాసార్లు రిపీట్ అవుతూనే ఉంటున్నాయి. సో డైస్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఏమవుతున్నాయి అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అలా కన్ఫ్యూజన్స్ అలాంటివి ఏం లేకుండా నేను ఈరోజు మంచి సింపుల్ ట్రిక్ చెప్తాను. దాన్ని బట్టి మీరు వితిన్ 3 secondsలో మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారనమాట. రైట్. సో దానికి కావాల్సిన ఏంటంటే ఫస్ట్ మనకు 2 types ఆఫ్ డైసెస్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద 2 types ఆఫ్ డైసెస్? వన్ ఈజ్ ద స్టాండర్డ్ డైస్, అనదర్ వన్ ఈజ్ ద నాన్ స్టాండర్డ్ డైస్. సో స్టాండర్డ్ డైస్ అంటే ఏంటిది, నాన్ స్టాండర్డ్ డైస్ అంటే ఏంటిది? సో స్టాండర్డ్ డైస్ అంటే ఏంటిదంటే, సో ఏదైనా 2 ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఆపోజిట్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు 7 అనేది రావాలి. సో వాట్ ఈస్ దట్ మీనింగ్? ద సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 7. ఏదైనా 2 నెంబర్స్ని యాడ్ చేస్తే, ఆపోజిట్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు 7 రావాలి. అప్పుడు దాన్ని స్టాండర్డ్ డైస్ అని అంటారు అనమాట. సో దాన్ని బట్టి మనం ఈజీగా ఆపోజిట్ నెంబర్ ఏంటనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది? 5. సో వాట్ ఈస్ ద ఆపోజిట్ నెంబర్ ఆఫ్ 2 హియర్? 5. 5 ఈజ్ ద ఆపోజిట్ నెంబర్, రైట్? సో వాట్ ఈస్ ద ఆపోజిట్ నెంబర్ ఆఫ్ 6? 6కి ఆపోజిట్ నెంబర్ ఏంటిది? ఈజీగా కనుక్కోవచ్చు మనం. ఎందుకంటే 6కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది? 1. 6కి 1 యాడ్ చేస్తే 7 వస్తుంది. సో 1 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా మనం స్టాండర్డ్ డైస్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఓకేనా? ద సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ టు 7, రైట్? సో నెక్స్ట్ డైస్ చూద్దాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ డైస్ ఏంటిది? నాన్ స్టాండర్డ్ డైస్. ఈ నాన్ స్టాండర్డ్ డైస్ని అంటే మనం జనరల్ డైస్ అని కూడా అనొచ్చు అనమాట. ఈ నాన్ స్టాండర్డ్ డైస్ని మనం జనరల్ డైస్ అని కూడా అనొచ్చు, రైట్? నార్మల్ డైస్. ఓకే, ఈ నార్మల్ డైస్ రూల్ ఏంటంటే యాక్చువల్గా ఏదైనా 2 అడ్జసెంట్ అంటే ఏంటిది? సైడ్ బై సైడ్ ఉండే వాటిని అడ్జసెంట్ సైడ్స్ అంటారు. సో ఏదైనా ఒకటి అడ్జసెంట్ 2 sides యాడ్ చేస్తే మనకు 7 వచ్చింది అనుకోండి, అది నార్మల్ డైస్ అన్నమాట. ఓకే, సో ఈ 5 అడ్జసెంట్ సైడ్స్లో ఉన్నాయి కదా, సైడ్ బై సైడ్. ద 5 + 2 ఎంత? ఈక్వల్ టు 7. సో మనకు ఏదైనా 2 అడ్జసెంట్ సైడ్స్ని యాడ్ చేస్తే 7 వచ్చిందంటే దాన్ని మనం జనరల్ డైస్ అన్న నాన్ స్టాండర్డ్ డైస్ అన్నది తెలుసుకోవాలన్నమాట. డూ అండర్స్టాండ్? మీకు అర్థమైందన్నా? ఇప్పుడు స్టాండర్డ్ డైస్ అన్న నాన్ స్టాండర్డ్ డైస్ అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ అర్థమైంది కదా? ఓకే, ఈ స్టాండర్డ్ డైస్ నాన్ స్టాండర్డ్ డైస్కి 2 rules ఉంటాయి అన్నమాట. వాట్ ఆర్ ద 2 rules హియర్? సో ఈ 2 rules, వాట్ ఆర్ ద 2 rules? 1 number is common, 2 numbers are common. These are the 2 rules. ఈ రూల్స్ని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నమాట, రైట్? సో ఫస్ట్ రూల్ మనం కనుక్కుందాం. వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్ హియర్? 1 number is common. దీని అర్థం ఏంటి? 1 number is common అంటే ఏంటిది? ఇప్పుడు ఇక్కడ ఒక డైస్ ఉంది, ఇక్కడ ఒక డైస్ ఉంది. అంటే దీన్ని ఈ 2 dices ఉన్నాయి కదా అని చెప్పేసి 2 dices కాదండి. ఇది ఒకటే డైస్ని 2 sides చూపిస్తున్నారు అనమాట. ఒకటే డైస్ని 2 sides చూపిస్తున్నారు. అంటే ఈ 6కి ఇటు సైడ్ చూపిస్తున్నారు, 6కి అటు సైడ్ చూపిస్తున్నారు అనమాట. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? సో ఇది 2 dices కాదు అన్నమాట, ఒకటే డైస్, కాకపోతే 2 sides చూపిస్తున్నారు అనమాట. ఇందులో 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో ఈ 6కి ఇటు సైడ్ 2, 4 అని ఉంది, 6కి అటు సైడ్ 3, 5 అని ఉన్నది అనమాట. సో ఈ 3, 5కి 2, 4కి ఏ నెంబర్ కామన్ ఉంది? 6 అనేది ఒకటే నెంబర్ కామన్ ఉంది, రైట్? 6 అనేది ఒకటే నెంబర్ కామన్ ఉంది. సో ఇప్పుడు మనం దీనికి ఏదైనా ఒక నెంబర్కి ఇలాంటి టైప్ ఆఫ్ వచ్చినప్పుడు, ఏదైనా నెంబర్ ఓన్లీ 1 number అనేది కామన్ ఉన్నప్పుడు మనకు ఆపోజిట్ సైడ్ అనేది కనుక్కోవడం వెరీ ఈజీ. దానికి ఎట్లా కనుక్కోవాలి? ఏదైనా ఒక నెంబర్కి ఆపోజిట్ కనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, సో మనం ఈ డైస్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడం మాత్రమే. ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు ఏముంది? ఇక్కడ 4 ఉంది. ఇక్కడ ఏముంది? నెక్స్ట్ వచ్చేది ఇటు తిరిగినప్పుడు ఏముంది? 2 వచ్చింది, రైట్? 4 and 2 ఆర్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఇటు సైడ్ తిప్పేద్దాం. ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6ని ఇటు సైడ్ తిప్పేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 5 వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ 3 వచ్చింది.
సో ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం టర్న్ చేసినప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి 4, 2 అండ్ 5, 3. ఇప్పుడు మనం ఈజీగా కనుక్కోవచ్చు అన్నట్టు ఆపోజిట్ డైరెక్షన్స్ ఏంటి, ఆపోజిట్ నెంబర్స్ ఏంటి అనేది ఈజీగా కనుక్కోవచ్చు. సో ఇక్కడ 4కి ఆపోజిట్ డైరెక్షన్ ఏంటిది, 4కి ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేసి 5, రైట్. అండ్ 2కి ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేసి 3, అండ్ 5కి ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేసి 4, అండ్ 3కి ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేసి 2. సో చూసారు కదా ఎంత ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసామో. సో ఇక్కడ మనకు ఒక డైస్కి ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 6 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ వచ్చేసినాయి, 1, 2, 3, 4 అండ్ 5 నెంబర్స్ కవర్ అయినాయి. ఇప్పుడు మిగిలిన నెంబర్ ఏంటిది 1. సో 1 అనే నెంబర్ అనేది మిగిలిపోయింది. సో ఇప్పుడు ఈ 6కి ఏ నెంబరు మనకు ఆపోజిట్, 1 అనేది ఆపోజిట్. డూ అండర్స్టాండ్ క్లియర్లీ, రైట్. సో ఒక 1 నెంబర్ ఇస్ కామన్ ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయాలన్నమాట. ఈ రూల్ని యూజ్ చేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ప్రాబ్లమ్స్. ఓకే, ఎలాంటి టెన్షన్స్ లేకుండా వితిన్ 3 సెకండ్స్లో, రైట్. ఇప్పుడు సెకండ్ రూల్ చూద్దాం అన్నమాట. ఈ సెకండ్ రూల్ ఏంటిది, 2 నెంబర్స్ ఆర్ కామన్ ఇయర్. 2 నెంబర్స్ ఆర్ కామన్. ఇక్కడ కూడా 2 డైసెస్ ఫిగర్స్ ఉన్నాయి. సో 2 డైస్ ఫిగర్స్ ఉన్నాయంటే 2 డైసెస్ కాదన్నమాట, ఇది ఒకటే డైస్, 2 సైడ్స్ చూపిస్తున్నారు. సో ఇది ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అనుకుందాం, రైట్. సో ఇటు సైడ్ చూసినప్పుడు ఏమైతే కామన్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 6 కామన్ ఉంది, ఇక్కడ 6 కామన్ ఉంది, రైట్. అండ్ 4 2 నెంబర్స్ ఆర్ కామన్. ఈ ఏదైనా 2 నెంబర్స్ కామన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 2 నెంబర్స్ కామన్ ఉన్నప్పుడు మనం ఆపోజిట్ నెంబర్ ఏందనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు 5కి ఆపోజిట్ నెంబర్ ఏంటిది 1. చూసారుగా 5కి ఆపోజిట్ నెంబర్ ఏది 1. దిస్ ఈజ్ ద ఆపోజిట్ నెంబర్. సో ఈ విధంగా మనం ఈ 2 రూల్స్ యూజ్ చేసి మనం డైస్ ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. డూ అండర్స్టాండ్ క్లియర్లీ, రైట్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ డైసెస్ ఉంటాయి, స్టాండర్డ్ డైస్ అండ్ నాన్ స్టాండర్డ్ డైస్. ఈ స్టాండర్డ్ డైస్లో వచ్చేసి అది ఏదైనా 2 ఆపోజిట్స్ నెంబర్స్ని యాడ్ చేస్తే 7 రావాలి, రైట్. నెక్స్ట్ నాన్ స్టాండర్డైజ్ డైస్ అంటే ఏంటిది, నాన్ స్టాండర్డైజ్ డైస్ అంటే జనరల్ డైస్ అన్నమాట. సో ఈ ఏదైనా 2 అడ్జసెంట్ సైడ్స్ని యాడ్ చేస్తే 7 వచ్చింది అనుకోండి, అది నాన్ స్టాండర్డ్ డైస్. Do you understand? And coming to the rules, so 2 rules ఉంటాయి. What is the 2 rules? 1 number is common and 2 numbers are common. సో 1 నెంబర్ కామన్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, సో మనకు ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో టర్న్ చేయాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో టర్న్ చేసినప్పుడు ఇటు సైడ్ బై సైడ్ ఏమేమి నెంబర్స్ ఉన్నాయి, ఒక్కొక్క వెంటనే కన్వర్ట్ మన వాల్ క్లాక్ మన గడియారంలో ఎలా టర్న్ అవుతుందో మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అలానే ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో టర్న్ అవుతుంది అన్నమాట. సో 6 తర్వాత 4 వచ్చింది, 4 తర్వాత 2 వచ్చింది, రైట్. అండ్ ఇక్కడ కూడా 6 తర్వాత 5 వచ్చింది, 5 తర్వాత 3 వచ్చింది, రైట్. సో ఇప్పుడు 4కి ఆపోజిట్ ఏంటిది 5కి ఆపోజిట్ ఏంటిది 4, అండ్ 2కి ఆపోజిట్ ఏంటిది 3, అండ్ 3కి ఆపోజిట్ ఏంటిది 2. సో మిగిలిన ఏంటిది నెంబరు 1. సో 1 అనేది ఆపోజిట్ టు ద 6 అండ్ 6 is ఆపోజిట్ టు ద 1. డూ యూ అండర్స్టాండ్ క్లియర్లీ దిస్ రూల్? అండ్ వాట్ ఇస్ ద సెకండ్ రూల్ హియర్, 2 నెంబర్స్ ఆర్ కామన్. సో 2 నెంబర్స్ కామన్ ఉన్నప్పుడు మిగిలిన ఒక నాన్ కామన్ నెంబర్స్ ఉంటాయి కదా, అవి రెండే ఆపోజిట్ నెంబర్స్ అన్నట్టు. ఐ థింక్ యు ఆర్ ఆల్ ఆర్ అండర్స్టాండ్ హియర్. అర్థమైందని అనుకుంటున్నా. సో ఈ రూల్స్ యూజ్ చేసి మనం ఈజీగా మన డైస్ ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు వితిన్ 3 సెకండ్స్లో, రైట్. నా చూడండి ఇక్కడ ఇఫ్ ద ఒక క్వశ్చన్ చూపిస్తా, ఎగ్జాంపుల్ ప్రాబ్లం మీకు. ఇఫ్ ద స్టాండర్డ్ డైస్ హ్యావ్ నెంబర్ 6 ఆన్ ద టాప్, సో వాట్ ఈస్ ద ఆపోజిట్ నెంబర్ టు ద 6? వాట్ ఈస్ ద ఆపోజిట్ నెంబర్ టు ద 6? సో మనకు 6 అనేది ఉంది, 6కి స్టాండర్డ్ డైస్ అని అంటున్నాడు ఇక్కడ. చూడండి స్టాండర్డ్ డైస్ అని అంటే ఏంటిది, ఏదైనా 2 ఆపోజిట్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు 7 రావాలి. సో ఇక్కడ 6కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది, 1 యాడ్ చేస్తే 7 వస్తుంది, రైట్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ హియర్ 1. దట్ ఈస్ ఆప్షన్ ఏ. ఓకే, అర్థమైందా అందరికీ స్టూడెంట్స్? ఓకేనా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కామెంట్స్లో మాకు చెప్పండి, మేము ఈజీగా సాల్వ్ చేస్తామన్నమాట. సో ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్ అండ్ ఫార్వర్డ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శివాంష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.